ఏంటి మరి రాధా గారు చేసిన కామెంట్స్, ఎమ్మెల్సీ కన్ఫర్మ్డ్ అన్న న్యూస్ మనం వినడం జరిగింది, రేస్లో కూడా ఆయన ఉన్నారు అనేసి అని. మళ్ళీ ఈ మధ్యకాలంలో రాజ్యసభ రేసులో కూడా లిస్ట్లో పెట్టుకోవాలి అన్న ఒక ప్రపోజల్ కూడా తీసుకెళ్లారు అనేసి అని. సీన్ కట్ చేస్తే అక్కడేమో వైఎస్ఆర్సీపీ నేతలకు సపోర్ట్గా ఆయన వెంట ఉండండి అంటూ చెప్పడము. అంటే ఎవరి స్వలాభం కోసము ఈ రాజకీయ ఎత్తుగడ ఏంటి? ఇది స్వలాభం కోసం రాజకీయ ఎత్తుగడ అన్నది కాసేపు మనం పక్కన పెడితే, వంగవీటి రాధాకృష్ణ గారు ప్రజారాజ్యం పార్టీని వీడిన తర్వాత, ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం అయిపోయిన తర్వాత వంగవీటి రాధాకృష్ణ గారు వైకాపాలో చేరారన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేశారన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. విజయవాడ తూర్పు నుంచి పోటీ చేశారు, వైకాపా అభ్యర్థిగా ఓడిపోయారు. కాసేపు పక్కన పెడితే ఆ సమయంలో 2014 ఎన్నికల్లో మీకు దాడిశెట్టి రాజా గారు తుని నుంచి పోటీ చేశారు వైకాపా అభ్యర్థి, ఆయన గెలిచారు. తర్వాత రాజానగరం నుంచి జక్కంపూడి గణేష్ గారుల మాతృమూర్తి ఎవరైతే ఉన్నారో జక్కంపూడి విజయలక్ష్మి గారు, ఆవిడ పోటీ చేశారు రాజానగరం నుంచి, ఆవిడ ఓడిపోయారు. అందరూ వైకాపాలో ఉన్నారన్న విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అది చాలామంది ఏంటంటే ఆ చిన్న లాజిక్ వదిలిపెట్టేసి అక్కడ జరిగింది ఏంటి తునిలో, దాడిశెట్టి రాజా గారు ఆయన జైంట్ కిల్లర్ అంటాను నేను అంటాను. ఎందుకు జైంట్ కిల్లర్ అంటానంటే, తుని నియోజకవర్గం అంత క్రితం అది వరుసగా క్షత్రియులు శాసిస్తూ వచ్చినటువంటి నియోజకవర్గం, కాపులు ఉన్నప్పటికీ, ప్రధానంగా కాపులు ప్రథమ సంఖ్యలో ఉన్నప్పటికీ, కాపుల తర్వాత ఖచ్చితంగా యాదవులు ఉన్నారు. అట్లాగే మీకు విశాఖ నుంచి, ఆ జిల్లా నుంచి వచ్చి తుని తర్వాత మీకు పాయకరావుపేట విశాఖ జిల్లా మొదలైపోతుంది, వచ్చి స్థిరపడినటువంటి కొప్పుల విలంలో ఉన్నారు. ఇది ప్రధానంగా మీకు తుని నియోజకవర్గం. ఇక్కడ 82 ఎన్నికల్లో నాదెండ్ల భాస్కర్రావు గారు అక్కడ కాపులు చాలామంది ప్రయత్నించారు తుని నుంచి పోటీ చేయాలని, ఆశావహులు పోటీ చేయాలని ఆలోచిస్తే వెనుకబడిన తరగతులకి అవకాశం కల్పించాలి అనేటటువంటిది ఒక ప్రధానమైన ఎజెండా. అంటే కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల వెనుకబడిన తరగతులు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వెనుకబడిన తరగతులకి, ఆ సామాజిక వర్గం వాళ్ళకి, మీ సామాజిక వర్గం నుంచి ఫలానాడికి ఇచ్చాను చూసావా అని చూపించి మిగతా సామాజిక వర్గం ఓట్లు మొత్తం గంపగుత్తగా వేయించుకోవడం అనేది తెలుగుదేశం పార్టీ పాలసీ. ఈ పాలసీని ప్రవేశపెట్టినటువంటి బాధ్యుడు నాదెండ్ల భాస్కర్రావు గారు. ఓకే, ఆయన ఏం చేశారంటే, కాపులు చాలామంది ఆశించినప్పటికీ ఆయన ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి యాదవుల నుంచి యనమల రామకృష్ణుడు గారికి అవకాశం ఇచ్చారు. యనమల రామకృష్ణుడు గారు అక్కడి నుంచి ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలను శాసించడం అయితేనేమి, రాష్ట్ర రాజకీయ నేతగా రాణించడం అయితేనేమి, రాష్ట్ర మంత్రిగా సుదీర్ఘకాలం ఆయన కొనసాగడం అయితేనేమి, స్పీకర్ కావడం అయితేనేమి, ఇత్యాది వరుస సంఘటనలు మనందరికీ తెలిసిన విషయమే. అవును. ఇక్కడ ఈ వరుసగా యనమల రామకృష్ణుడు గారు తన నియోజకవర్గంగా 82, 85, 89, 94 ఇట్లా మీకు ఆయన గెలుస్తూ వెళ్ళినటువంటి ప్రభ అన్నమాట. ఆయన ప్రభ అలా వెలిగింది. 2014 ఎన్నికల్లో దానిని ఎదుర్కొన్నవాడు, ఢీకొన్నవాడు, అంత క్రితం ఒక 2 కాపులు ప్రయత్నించారు కాంగ్రెస్ పార్టీలో యనమల రామకృష్ణ గారి మీద పోటీ చేసి, సాధ్యపడ్డా. దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నవాడు దాడిశెట్టి రాజా. 2 సార్లు యనమల రామకృష్ణుడు గారి సోదరుడు, ఆ తర్వాత యనమల రామకృష్ణ గారు. వీళ్ళని ఓడించడం అనేది దాడిశెట్టి రాజాని ఒక విధంగా హీరోని చేసింది. ఆయన మంత్రి అవ్వడానికి కూడా ఇది ఒక కారణం. ఇది తుని నియోజకవర్గం. అటువంటి తుని నియోజకవర్గంలో మొన్న మీకు చాలా భారీ ఓట్ల ఆధిక్యతతో యనమల దివ్య గారి చేతిలో దాడిశెట్టి రాజా గారు ఓడిపోయారు 2024 ఎన్నికలు. ఇక్కడిప్పుడు తిరిగి పూర్వవైభవాన్ని పొందాలంటే, తిరిగి సామాజిక వర్గంలో మద్దతు కూడగట్టుకోవాలంటే ఇక్కడ ఒక కార్యక్రమం కావాలి, ఒక వేదిక కావాలి. ఆ వేదిక వంగవీటి మోహన్ రంగారావు గారి విగ్రహ ప్రతిష్ట. దానికి వంగవీటి రాధాకృష్ణ గారు ఆయన కుమారుడు కాబట్టి ఆయనను ఆహ్వానించడం, ఈ వేదిక సిద్ధమైంది. ఇక్కడ ఇంకా జిల్లాలో జరుగుతున్నటువంటి భారీ కార్యక్రమం కాబట్టి జక్కంపూడి కుటుంబం నుంచి ఎవరో ఒకరు ఖచ్చితంగా, జక్కంపూడి రాజా అన్న, జక్కంపూడి గణేష్ అన్న వంగవీటి రాధాకృష్ణ గారికి సోదరుడు లాగా వాళ్ళు భావిస్తారు. వాళ్ళు అంతే ప్రేమగా ఉంటారు. ఎందుకంటే మొన్న ఇక్కడ హైదరాబాద్లో వంగవీటి రాధాకృష్ణ గారి కుమార్తె నామకరణ మహోత్సవానికి కూడా ప్రత్యేకంగా జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్లు ఇరువురిని తను ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. అంత ఆత్మీయంగా ఉంటారు. అదే ఆత్మీయతతో జక్కంపూడి గణేష్ గారు హాజరవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు కావచ్చు, అభిమానులు కావచ్చు, సామాజిక వర్గం నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వాళ్ళందరినీ చూసినటువంటి ఉత్సాహంలో
వంగవీటి రాధాకృష్ణ గారు దాడిశెట్టి రాజా గారు వెంట ఉండండి, జక్కంపూడి గణేష్ గారు వెంట ఉండండి, వాళ్ళతో కలిసి మీరు ప్రయాణం చేయండి అని చెప్పి చాలా అత్యుత్సాహంగా వారు చెప్పడం జరిగింది. అక్కడ వచ్చినటువంటి జనప్రవాహాన్ని చూసి. అత్యుత్సాహం అని అంటే ఇది పాజిటివ్ కోణమా మళ్ళీ అదొక నెగటివ్ కోణం. కోణమా? అత్యుత్సాహం అనేది ఏ కోణమైనా కావచ్చు, అందుకోసం నేను మెన్షన్ చేసి అడిగింది. ఏ దృష్టికోణం నుంచి అయినా మీరు తీసుకోవచ్చు. ఓకే, చూసే వాళ్ళకి చూసినట్టు. ఎందుకంటే దాడిశెట్టి రాజా గారు ఎట్లా ఉంటుందంటే, దాడిశెట్టి రాజా గారు అందుబాటులో ఉంటారా అంటే ఉంటారు, ఉండరా అంటే ఉండరు. దాడిశెట్టి రాజా గారు కూడా అలాగే ఒక కైండ్ ఆఫ్ అటాచ్మెంట్, అలాగే ఒక కైండ్ ఆఫ్ డిటాచ్మెంట్ ఉన్నటువంటి ఒక లీడర్. ఓకే, ఒకసారి ఏంటి దాడిశెట్టి రాజా గారు ఎవరి ఫోను లిఫ్ట్ చేయటం లేదు, ఎవరికి అందుబాటులో లేదు అని కురసాల కన్నబాబు గారితో అన్నాను నేను. అంటే కురసాల కన్నబాబు గారు దాడిశెట్టి రాజా గారిని తీసుకుని మా మదనపల్లికి ఒక కార్యక్రమానికి రావాలి, వస్తానని రాలేదు. కురసాల కన్నబాబు గారు వచ్చారు, నిమ్మకాయల చంద్రరాజప్ప గారు హోంమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన వచ్చారు, కళా వెంకటరావు గారు వచ్చారు. మా మదనపల్లిలో జరిగిన 2016లో జరిగిన కార్యక్రమం. నేను కన్నబాబు గారితో అన్నా, ఏంటి దాడిశెట్టి రాజా గారు మీరు వస్తానన్నారు, తీసుకొస్తానన్నారు, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కదా, తీసుకొచ్చి ఉండొచ్చు కదా, వస్తానని అసలు ఫోన్ లిఫ్ట్ చేయాలంటే మీకు తెలీదా శ్రీకాంత్ గారు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అందుబాటులో ఉండరు అన్నారు అనమాట. ఓకే, ఆయన అందుబాటులో ఉండాలనుకుంటే దాడిశెట్టి రాజా గారు ఎవరికైనా అందుబాటులో ఉంటారు. దట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ దాడిశెట్టి రాజా గారు అనమాట. సరే, కాసేపు ఆ సంగతిని మనం పక్కన పెడితే, ఇప్పుడు ఇక్కడ దాడిశెట్టి రాజా గారు, జక్కంపూడి గణేష్ గారు, వంగవీటి రాధాకృష్ణ గారికి అత్యంత సన్నిహితులు, ఆత్మీయులు. వైకాపాలో కలిసి వీళ్ళు ప్రయాణం చేశారు కాబట్టి ఆ పూర్వ పరిచయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన వచ్చారు. పనిలో పనిగా వారి వెంట నడవండి, వారి వెంట ప్రజలందరూ కూడా వాళ్ళకి బాసటగా నిలిచి వాళ్ళ నాయకత్వాన్ని గుర్తించి వారిని మరొకసారి వీరిని కూడా నాయకులుగా మీరు అనే అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడారు. అంటే అప్పుడప్పుడు మన బలాన్ని మనం చూపించాలి, నిరూపించాలి. ఖచ్చితంగా అదే జరిగింది ఇప్పుడు అక్కడ. ఓకే, ఇప్పుడు మీకు ఐఎమ్ ఫ్రమ్ చిత్తూరు డిస్టిక్ అండి, ఇవాళ మదనపల్లి జిల్లా మదనపల్లి కేంద్రంగా ఏర్పడింది. మాకును విజయవాడ రాజకీయాలకు మాకు సంబంధం ఏంటంటే, రాయలసీమ వాళ్ళకి చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, మాకేంటి సంబంధం? విజయవాడ వర్గపోరుతో, విజయవాడ రాజకీయాలతో మాకేంటి సంబంధం లేదు. అక్కడ మరి వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాలని ప్రతిష్ఠిస్తున్నారు. ఎక్కడ? రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా, మండల కేంద్రాల్లో కూడా, నియోజకవర్గాలు ముఖ్య పట్టణాలు కాదు, మండల కేంద్రాల్లో కూడా వంగవీటి మోహన్ రంగారావు గారి విగ్రహాలు పెట్టుకుంటున్నారు. మన ఆళ్ళగడ్డలో అడిగాను, వంగవీటి మోహన్ రంగారావు గారి వర్ధంతి జరిగింది డిసెంబర్ 25. జరిగినప్పుడు నేను అడిగాను, పక్కన నల్లగట్ల నరసింహులు గారి ఫోటో కూడా పెట్టండి. ఆయన మొత్తం ఈ జిల్లాలో మొట్టమొదట బలిజ మహానాడులో, బలిజ మహాసభలో నిర్వహించినటువంటి మహనీయుడైన ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసి అక్కడున్న రెడ్ల ఆధిపత్యానికి ధీటుగా నిల్చున్నటువంటి న్యాయవాది వంగవీటి రంగ గారి వర్ధంతి చేస్తున్నారు డిసెంబర్. పక్కన నల్లగట్ల నరసింహులు గారి ఫోటో పెట్టి జోహార్ వంగవీటి మోహన్ రంగాతో పాటు జోహార్ నల్లగట్ల నరసింహులు అనండి. ప్రకాశం జిల్లాకు వెళ్తే జోహార్ కామ్రేడ్ పూలసుబ్బయ్య గారు అనండి. అనంతపురం జిల్లాకు వస్తే జోహార్ కామ్రేడ్ బుట్నా గోపాలకృష్ణయ్య గారు అనండి అని చెప్తున్నాం వాళ్ళకి. కడపకి వెళ్ళామనుకోండి, అక్కడ మీకు బండారు రత్నసభాపతి గారండి. బండారు రత్నసభాపతి అనే పేరు విన్నారు ఎప్పుడైనా మీరు? బండారు రత్నసభాపతి గారికి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పరిచయం చేయడానికి తీసుకెళ్లారు. రాజశేఖర రెడ్డి గారు 78 ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బండారు రత్నసభాపతి గారు వాలు కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఉంటే ఎవరైనా సరే జోళ్లు బయట విడిచిపెట్టి ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఇంక్లూడింగ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దట్ ఈజ్ బండారు రత్నసభాపతి. ఓకే, ఆయన ఎమ్మెల్యేగా పలుపర్యాలు, రాజంపేట కావచ్చు, బద్వేల్ జనరల్ నుంచి కావచ్చు, ఆయన ఎమ్మెల్యేగా గెలిచి న్యాయవాది. 6 అడుగుల 2 అంగుళాలు, 6 అడుగుల 3 అంగుళాలు ఎత్తు. ఆయన రాజకీయ చరిత్ర గురించి మనం ఒక పూట మనం వీడియో చేయొచ్చు. ఓకే, అంత డిస్కషన్ పెట్టచ్చు. ఆయన నువ్వేనా పెంచికల బసిరెడ్డి, మా బస్సీ అంటారు బసిరెడ్డిని, మా పెంచికల బసి మీ నాయన్ని అవమానిస్తే నువ్వేనా రాజకీయాలకు మీ నాయన తీసుకొచ్చినాడా రాజారెడ్డి, నువ్వేనా పోటీ చేస్తాండేది? ఏంది రెడ్డి కాంగ్రెస్ మీద పోటీ చేస్తాడు అంటే, దిస్ ఇస్ ద కాన్వర్జేషన్ విత్ రాజశేఖర రెడ్డి గారు. బండారు రత్నసభాపతి గారు కూర్చుని, రాజశేఖర రెడ్డి గారు నించుని. ముగ్గురాళ్ళ కృష్ణప్ప గారు, ఇందాక మనం అన్నయ్య గారి కృష్ణప్ప అనే పేరు వాడాం, కృష్ణదేవరాయల బంధుబలగాల్లో ఉన్నటువంటి వాళ్ళు. హీఈస్ ద పైనీర్ ఆఫ్ మైనింగ్ ఫీల్డ్ అనమాట. ఓకే, ముగ్గురాళ్ళ కృష్ణప్ప గారు అంటే, ఆ కృష్ణప్ప గారి దగ్గర రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారైన రాజారెడ్డి గారు, ఆయన ఒక ముఖ్యమైనటువంటి ఉద్యోగిగా రాణించినటువంటి వ్యక్తి కొన్ని పనులు నెరవేర్చడానికి. దిస్ ఇస్ ద రియల్ హిస్టరీ, దీస్ ఆర్ ఆల్ రియల్ ఫ్యాక్ట్స్ అనమాట. మనం మాట్లాడుకుంటూ వెళితే వీళ్ళు ఏంటంటే వాళ్ళ చరిత్రను వాళ్ళు మర్చిపోయి
వాళ్ళ చరిత్రను వాళ్ళు ప్రచారం చేసుకోకుండా, వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోకుండా, మనకు అందిన దానితో మనం సంతృప్తి పడుతూ, ఇక్కడ ఈ సామాజిక వర్గంలో ఏంటంటే గుంటూరు జిల్లాకి వెళ్ళామనుకోండి, ఉమ్మడి గుంటూరు జిల్లాకి తెలుగుదేశం పార్టీలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు ఉండేవారు, కాంగ్రెస్ పార్టీలో కన్నా లక్ష్మీనారాయణ గారు ఉండేవారు. వీళ్ళిద్దరే ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ సర్పంచులు, మండలాధ్యక్షులు, మహా అయితే జెడ్పీటీసీ అనమాట. మిగతా కాపులకి ఎవరికి అవకాశం రాదు. ఎందుకు రాదో తెలియదు. వీళ్ళు ప్రయత్నిస్తారా తెలియదు. ఇంకొకరు ఎవరైనా వస్తారా, వచ్చినా వీళ్ళు రాణిస్తారా రానివరో తెలియదు. ఒకరు వచ్చి మన డి శ్రీనివాస్ గారు నిజామాబాద్ జిల్లాకి వెళ్తే ఆయన తప్ప ఇంకొక కాపు కనిపించడు. ఓకే. ఆ చచ్చిచెడి బాజిరెడ్డి గోవర్ధన్ గారు పాపం ఆయన తంటాలు ఏవో పడి ఆయన టికెట్ తెచ్చుకునేవాడు, ఆయన ఏదో పోటీ చేసి. డి శ్రీనివాస్ గారు తప్ప ఇంకొకరు కనిపించరు. నాకు వచ్చేసింది అనుకోండి, నేను వెళ్ళిపోయి చైర్లో కూర్చునేసాను అనుకోండి, ఐఆమ్ సేఫ్, ఐఆమ్ హ్యాపీ, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. మీకు అర్థమైంది కదా ఎలా ఉంటుందంటే? ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారి ప్రస్తుతాన్ని పదే పదే తెస్తున్నామని అనుకోకపోతే, ఆయన కోపం వచ్చింది అనుకోండి, రాష్ట్రంలో ఉన్న కులస్తులందరికీ కోపం రావాలి, ఒంటికాల మీద లేవాలంటాడు ఆయన. ఆయన రిలాక్స్డ్గా ఉన్నాడు అనుకోండి, ఆయన రెస్ట్ తీసుకోవాలనుకున్నాడు, అందరూ చాలా బాగున్నారు, నేను కాడి దించేసాను, నేను వెళ్ళిపోతున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో పాపం దాడిశెట్టి రాజా గారిని, జక్కంపూడి గణేష్ గారిని, వంగవీటి రాధాకృష్ణ గారు వాళ్ళ నాయకత్వాన్ని సమర్థించడం సబబే అని ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను.